ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకోసం మన హైదరాబాద్లోని CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి విడుదలైనటువంటి జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తాను. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ జాబ్స్ అన్నిటికి కూడా ఎటువంటి అప్లికేషన్ ప్రాసెస్ లేదండి. కంప్లీట్గా వాకిన్ ఇంటర్వ్యూస్ ద్వారానే సెలక్షన్ అనేది జరుగుతుంది. మీరు అప్లై చేసి జాబ్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అందరూ కూడా వెంటనే ఇంటర్వ్యూకు అటెండ్ కావచ్చు. వెంటనే సెలక్షన్ ప్రాసెస్ అనేది కూడా క్లోజ్ అయిపోతుంది. ఈ వీడియోలో మనం అన్నీ డిస్కస్ చేద్దామండి. ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరు అప్లై చేసుకోవచ్చు అనే డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వారు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అది నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. మరిన్ని జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం తీసుకురావడానికి. మరి కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ అండి, ఎవరైతే అప్లై చేస్తున్నారో వారందరూ కూడా ఐ హ్యావ్ అప్లైడ్ అని చెప్పేసి ఇవ్వండి. ఇక ముందుగా వివరాలు చూసుకుంటే, వాకిన్ ఇంటర్వ్యూస్ అనేది మాత్రమే కండక్ట్ చేసి ఈ సెలక్షన్ అనేది చేస్తున్నారు CSIR వారు. ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఒక పొజిషన్ ఉందండి. దానికి సంబంధించిన ఎసెన్షియల్ అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ కావాల్సింది MSc కెమిస్ట్రీ విత్ 6 years ఆఫ్ ఇండస్ట్రీ అండ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ కింద చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఇన్ ఫ్లోరినేషన్ కెమిస్ట్రీలో ఉండాలి. దీనికి వచ్చేసి శాలరీ వచ్చేసి 49,000 రూపీస్ ప్లస్ 27% HRA ఉంటుంది. అండ్ వాటి యొక్క ఏజ్ లిమిట్ చూసుకుంటే 40 years ఉండాలని చెప్తున్నారు. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ కింద 42,000 రూపీస్ ప్లస్ 27% HRA ఉంటుంది. శాలరీ వచ్చేసి ఒక్క పొజిషన్ ఉందండి. దీనికి సంబంధించిన ఎసెన్షియల్ అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే PhD ఇన్ కెమికల్ సైన్సెస్ ఆర్ MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలని. అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్లాస్టిక్ డిప్లొమైజేషన్లో ఉండాలి అని చెప్తున్నారు. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 40 years ఉండాలి. నెక్స్ట్ వచ్చిన పొజిషన్ వచ్చేసి సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఉంటుంది. 42,000 రూపీస్ ప్లస్ 27,000 HRA ఉంటుంది. ఒక పొజిషన్ ఉంది. దీనికి కూడా PhD ఇన్ కెమిస్ట్రీ ఆర్ MSc కెమిస్ట్రీ విత్ 3 years రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఇన్ ఫిజికల్ కెమిస్ట్రీ ఆర్ ఎలక్ట్రోకెమిస్ట్రీలో డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉండాలి. వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్ వచ్చి కూడా 40 ఉంది. నోటిఫికేషన్ వాళ్ళు క్లియర్ ఇచ్చారు. ఏ ప్రాజెక్ట్లో ఈ పొజిషన్స్ అనేది అడుగుతున్నారు అనేది కూడా ఇచ్చారు. ప్రతి పొజిషన్స్కి వారు ఏ ప్రాజెక్ట్లో పనిచేయాల్సిన అన్ని డీటెయిల్స్ కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే ప్రాజెక్ట్ అసోసియేట్ కింద ఒక పొజిషన్ కాల్ ఉంది. దీనికి సంబంధించిన శాలరీ చూసుకుంటే 28,000 రూపీస్ ప్లస్ 27% HRA కింద ఇస్తారు. ME MTech in Chemical Engineering or an allied stream or BE BTech in Chemical Engineering or an allied stream with 2 years of experience R&Dలో చేసిన వారికి ఈ పొజిషన్స్కి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అని అడుగుతున్నారు. అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రాసెసింగ్ మోడలింగ్ అండ్ సిమ్యులేషన్ అండ్ ఆప్టిమైజేషన్ యూజింగ్ MATLABs ASPEN ఈక్వలెంట్ టూల్స్ విత్ గివెన్ ప్రిఫరెన్స్ సంబంధించినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉండాలి. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years. దానికి సంబంధించిన ప్రాజెక్ట్ ఎక్కడ అనేది వేకెన్సీ అనేది కూడా వారు క్లియర్గా ఇచ్చారు. ప్రాజెక్ట్ అసోసియేట్ కింద ఒక పొజిషన్ ఉందంటే 25,000 రూపీస్ ప్లస్ 24% HRA ఇస్తారు. దానికి సంబంధించిన ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఇన్ న్యాచురల్ ఆర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్లో ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి MSc ఇన్ కెమిస్ట్రీ ఆర్ MPharm ఇన్ ఫార్మాస్యూటికల్ అనాలిసిస్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అండ్ 1-2 years ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 35 years ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ప్రాజెక్ట్ అసోసియేట్ వచ్చేసి 25,000 రూపీస్ ప్లస్ 30% ఆఫ్ HRA ఇస్తున్నారు. దీంట్లో ఒక పొజిషన్ ఉందండి. దానికి సంబంధించిన ప్రాజెక్ట్ అనేది కూడా వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లు ఇచ్చారు. దీనికి కావాల్సిన డిజైరబుల్ అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి MSc ఇన్ మైక్రోబయాలజీ అండ్ వారు ఒక పబ్లికేషన్ అన్న డిజైరబుల్ క్వాలిఫికేషన్ కింద ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years ఉండాలి. ఇంకా నెక్స్ట్ పొజిషన్ చూసుకుంటే ప్రాజెక్ట్ అసోసియేట్ ఒక్క పొజిషన్ ఉందండి. 25,000 రూపీస్ ప్లస్ 27% HRA ఇస్తున్నారు. సేమ్ MSc కెమిస్ట్రీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్లాస్టిక్ డిప్లొమైజేషన్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. 35 years ఆఫ్ అప్పర్ ఏజ్ లిమిట్ అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ కింద 25,000 రూపీస్ ప్లస్ 24% HRA ఇస్తున్నారు. 1 పొజిషన్ ఉందండి. బీటెక్ BE ఇన్ కెమికల్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రాసెస్ మోడలింగ్ అండ్
సిమ్యులేషన్ యూజింగ్ సాఫ్ట్వేర్ టూల్స్ సచ్ యాజ్ యాస్పిన్, హైసిస్ అండ్ మ్యాట్లాబ్స్కి సంబంధించినటువంటి డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉండాలి. 35 years ఆఫ్ అప్పర్ ఏజ్ లిమిట్. అండ్ లాస్ట్ పొజిషన్ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ 25,000 రూపీస్ ప్లస్ 24% ఆఫ్ హెచ్ఆర్ఏ. అండ్ ఒక పొజిషన్ ఉందండి, దానికి సంబంధించిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. అండ్ ఎంఫామ్ ప్లస్ ఎంఎస్సి ఫార్మా, ఎంఎస్సి ఇంటిగ్రేటెడ్, ఎంఎస్సి ఇన్ ఫిజికల్ కెమిస్ట్రీ, అగ్రికల్చర్ కెమిస్ట్రీలో క్వాలిఫికేషన్ ఉన్న వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. 35 ఏజ్ లిమిట్ అనేది అప్పర్ ఏజ్ లిమిట్. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఖచ్చితంగా డేట్ ఆఫ్ ఇంటర్వ్యూకి క్యాలిక్యులేషన్ చేస్తారు. అండ్ ఓన్లీ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అక్వైర్డ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉన్నవారు అండ్ రిజల్ట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ ఏ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆర్ ఎలిజిబుల్ టు అపియర్ ఇన్ ద వాక్ ఇన్ ఇంటర్వ్యూస్. ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఫైనల్ సెమిస్టర్ కంప్లీట్ చేసి వెయిట్ చేస్తున్న వారు ఈ పొజిషన్స్కి అనేది మాత్రం వారు అప్లై చేసుకోవద్దని చెప్తున్నారు. ఇక ఏజ్ లిమిట్స్ ఏవైతే చెప్పారో అవన్నీ కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఉమెన్కి అండ్ పీడబ్ల్యూబీ క్యాండిడేట్స్కి కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అండ్ సిఎస్ఆర్ ఇన్స్ట్రక్షన్స్ అందర్ సబ్జెక్టుగా వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. కేవలం సెలక్షన్ అనేది ఇంటర్వ్యూ ద్వారానే చేస్తారు. ఒకవేళ అవసరం అనుకుంటేనే స్కిల్ టెస్ట్ అనేది కొన్ని పొజిషన్స్కి వాళ్ళు కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ పొజిషన్స్ అన్నీ కూడా టెంపరీ బేసిస్లోనే ఇనిషియల్లీ ఫర్ పీరియడ్ ఆఫ్ 6 months ఉంటుంది. తర్వాత ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది, ప్రాజెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే వారికి ఎటువంటి టీఏడిఏ అనేది పేమెంట్ చేయరని చెప్తున్నారు. ఇక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు ఇంటర్వ్యూ ఎప్పుడు అనేది అంటే 25th March 2026 రోజు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. క్యాండిడేట్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వారందరూ కూడా వాకిన్ ఇంటర్వ్యూ చేసే ముందు 9:30 నుంచి 10 AM లోపే వెనుకాడికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. దాని తర్వాత 10:30 తర్వాత వచ్చిన వారిని ఎటువంటి పరిస్థితులలో రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోరు, వాళ్ళు అలో చేయరు. కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా, ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధించిన జాబ్ కాబట్టి ఇందులో పనిచేయాలనుకున్న వారు ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉన్నవారు బిఫోర్ టైం ముందే ఉండండి అండ్ ఇంటర్వ్యూని అటెండ్ చేయండి. ఇక మనము ఒక్కసారి ఈ నోటిఫికేషన్ సంబంధించింది అండ్ అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం ఒకసారి. మీరు అఫీషియల్ వెబ్సైట్ అనేది నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ మీరు క్లిక్ చేసుకుంటే ఈ విధంగా మీకు విండో అనేది ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మీరు ఇక్కడ వచ్చేసి కెరియర్ అనేది బటన్ని క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది. అక్కడ వచ్చేసి ఇప్పుడు మనం వీడియోలో డిస్కస్ చేసిన నోటిఫికేషన్ సంబంధించినటువంటి వాకిన్ ఇంటర్వ్యూ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు వచ్చేసి నోటిఫికేషన్ అనేది ఉంటుంది. దీన్ని మీరు క్లిక్ చేస్తే ఈ నోటిఫికేషన్ అనేది కంప్లీట్ డీటెయిల్స్ వస్తుంది. పైన ఉన్న అప్లికేషన్ ఫామ్ని మీరు ఒకవేళ క్లిక్ చేస్తే అది వేరే ఒక విండోకి ఓపెన్ చేయాలని అడుగుతుంది. అక్కడ మీరు ఓకే చేసిన తర్వాత మీకు వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని కంప్లీట్గా ఫిల్అప్ చేసి డాక్యుమెంట్స్ అన్నీ కూడా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి మీరు 9:30 నుంచి 10:30 లోపే మీరు వెనుకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. మన హైదరాబాద్లో ఉన్నటువంటి సిఎస్ఐఆర్ ఐఐసిటికి సంబంధించిన ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇక జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో అప్లై చేసే వారందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.